హాయ్ ఫ్రెండ్స్, చార్మినార్కి షాపింగ్కి వచ్చాము. మనకి ఎక్కడెక్కడో దొరికే వస్తువులన్నీ ఈ చార్మినార్లో ఒకే ప్లేస్లో దొరుకుతాయి. కాకపోతే కొద్దిగా ఎక్కువ నడవాల్సి వస్తుంది, కానీ ఇక్కడ దొరకనంటూ వస్తువు ఏది ఉండదు. మనకి మ్యారేజెస్ ఉన్నా, ఏమైనా ఫంక్షన్స్ ఉన్నా, పార్టీస్ ఉన్నా, ప్రతి వాటికి కూడా దేనికి సంబంధించిన వస్తువులైనా సరే ఇక్కడ మనకు దొరికేస్తాయి. మనకి ఫ్యాషన్కి సంబంధించింది కాకుండా కూడా ఇత్తడి, రాగి, గ్లాస్ ఇలాంటి వస్తువులు కూడా మనకి దొరుకుతుంటాయి. ఇక్కడ అన్ని హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి. మనం వేరే షాప్స్లో బయట తీసుకుంటే మాత్రం చాలా కాస్ట్గా ఉంటాయి, ఆన్లైన్లో తెప్పించుకున్న కాస్ట్గా ఉంటాయి. ఇక్కడ మాత్రం రీజనబుల్ రేట్గా ఉంటుంది. మనం బార్గెనింగ్ చేసినా వాళ్ళు తగ్గిస్తారు కొద్దిగా. ఇక్కడ ఇయర్ రింగ్స్ ఉన్నాయి, హెయిర్ క్లిప్స్ ఉన్నాయి. ఏది తీసుకున్నా సరే 50 రూపీసే. మనకి కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి అయితే మనకి ఇది చీప్ అండ్ బెస్ట్లో వచ్చేస్తుంది. ఏదో పార్టీకి అయితే ప్రతి పార్టీకి వాళ్ళు ప్రతిదీ మారుస్తూ ఉంటారు, డిజైన్స్ మారుస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ తీసుకుంటే చీప్ అండ్ బెస్ట్లో వచ్చేస్తాయి. ఇక్కడ రకరకాల చైన్స్, గాజులు అవి అమ్ముతున్నారు. మనకి చైన్స్ అవి తీసుకుంటే మాత్రం చైన్స్, నెక్లెస్ ఆర్టిఫిషియల్లీ ఉంటాయి కదా, ఇవి తీసుకుందాం అనుకుంటే మాత్రం మనం బార్గెనింగ్ చాలా ఎక్కువ చేయాలి. ఇక్కడ పార్టీవేర్ ఘాగ్రాస్ ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. కాకపోతే కొన్ని బాగా మెరిసిపోయి జిగెల్ మిగెల్గా ఉంటాయి, కొన్ని సింపుల్గా కూడా ఉంటాయి. మనం వాళ్ళని అడిగితే సింపుల్వి మనకు చూపిస్తారు. ఒకప్పుడు అయితే ఇలాగ డ్రెస్సెస్ మీద, డ్రెస్ మెటీరియల్స్ మీద వాళ్ళు మనకి బార్గెనింగ్ చేసి తక్కువ చేసి ఇచ్చేవారు. కాకపోతే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే, చార్మినార్లో కూడా ఏ షాప్లోకి వెళ్ళినా సరే డ్రెస్సెస్ మీద, డ్రెస్ మెటీరియల్ మీద కూడా వాళ్ళు ఫిక్స్డ్ ప్రైస్ పెట్టేశారు, అందుకే తగ్గించట్లేదు. ఇక్కడ చార్మినార్ పైన ఎక్కి కింద ఉన్న వ్యూ మొత్తం మనం చూడొచ్చు. కాకపోతే మనం నడుచుకుంటూ ఎక్కాలంట, లిఫ్ట్ అంటూ ఏం ఉండదు. అందుకే మనం షాపింగ్ చేసుకుని అంత పైన ఎక్కాలంటే అలసిపోతాం, కాబట్టి మేమైతే ఎక్కలేదు. చార్మినార్ అంటేనే గాజులకు ఫేమస్. ఒకప్పుడు లక్క మీద వీళ్ళు స్టోన్స్ వేసి గాజులు అమ్మేవారు. ఇప్పుడు లక్క మీద కాకుండా ప్లాస్టిక్ మీద, ఏదో ఒకటి మెటల్ మీద కూడా ఇలాగా స్టోన్స్ వేసి అమ్ముతున్నారు. ఇవైతే కొద్దిగా తక్కువ కాస్ట్ పడతాయి. లక్క గాజులు కూడా అమ్ముతున్నారు, కానీ కొద్దిగా కాస్ట్ అవుతాయి. ఇక్కడ అన్ని సెంట్లు అమ్ముతున్నారు. మనకి ఏ వాసన నచ్చింది అది తీసి వాళ్ళు బాటిల్లో వేసిస్తారు. ఇప్పుడైతే పెద్ద పెద్ద మాల్స్లో కస్టమైజ్డ్ పెర్ఫ్యూమ్స్ అని చెప్పి స్టాల్స్ అయితే పెడుతున్నారు. అది ఇప్పుడు ట్రెండ్ కాదు, ఇది రీసెంట్గా వచ్చిందేమో అనుకుంటున్నాం. కానీ మన హైదరాబాద్లో అయితే ఎప్పుడో పూర్వకాలం నుంచి కూడా మనకి ఇష్టమైన స్మెల్స్ గురించి మనం చెప్తే వాళ్ళు దానికి సంబంధించిన వాళ్ళు లిక్విడ్స్ వేసి మనకి మంచిగా పెర్ఫ్యూమ్ అయితే తయారు చేసి ఇస్తారు. ఇది ఆర్టిఫిషియల్ మెహందీ వేసే మౌల్డ్స్. ఇది అంతకు ముందు అయితే అమ్మేవారు. మనం దాన్ని తీసుకొచ్చి దాని మీద కొద్దిగా పెయింట్ అంటించి చున్నీస్ మీద కానీ, కాటన్ శారీస్ మీద కానీ ముద్రలు వేసేవాళ్ళం. ఇప్పుడు మాత్రం ఇవి అమ్మట్లేదంట. జస్ట్ వాళ్ళ అందరి చేతి మీద మెహందీ వేయడానికి ఇక్కడ పెట్టుకున్నారు. ఈ ప్లాంట్ పేరు నాకు తెలియదు, కానీ ఇది ఎండిపోయి ఉంటుంది. దీన్ని వాటర్లో వేసి ఉంచాలి, ఈ విధంగా అవుతాయి. కాకపోతే ఒక్క మొక్కతోనే ఇంత పెద్దగా అవ్వదు, 2-3 మొక్కలు కలిపితేనే ఈ విధంగా ఒక బంచ్ లాగా తయారవుతుంది. బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఇది ఎండిపోదు, ఎప్పుడు కూడా ఇలాగే ఉంటుంది. ఈ ఎండిపోయింది మొక్క అనుకుంటాం, కానీ దీన్ని వాటర్లో వేయగానే మళ్ళీ ఫ్రెష్గా అయిపోతుంది. ఇది ఇంట్లో పెట్టుకుంటే మంచి లక్ కలిసి వస్తుంది, లక్ ఉంటుంది అని చెప్పి చాలామంది ఇవి ఇంట్లో పెట్టుకుంటారు. ఇక్కడ రకరకాల కీ చైన్స్ కూడా ఉన్నాయి. కీ చైన్ మీద మనం నేమ్ కూడా రాయించుకోవచ్చు. నేను మా సిద్ధు పేరు, సుహానా పేరు కూడా ఒక్కొక్క కీ చైన్ రాయించాను. ఇంకా ఈ ఫ్లవర్స్ అయితే చాలా బాగుంటాయి కదా, నాకైతే చాలా ఇష్టం. ఇది చిన్న చిన్నగా ఉంటాయి, కానీ మనం వాటర్లో వేస్తే ఉబ్బి అందంగా ఫ్లవర్స్ బాగా తయారవుతాయి. నేను 4 ప్యాకెట్స్ తీసుకున్నాను, మా అక్క 4 ప్యాకెట్స్ తీసుకుంది. నెక్స్ట్ ఇక్కడ చున్నీస్ ఉన్నాయి కదా, ఇది ఈచ్ 100 రూపీసే అంట. తిను మా అక్క. ఈమెకి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, క్యూట్ బేబీ క్లిక్ కారా అని చెప్పి. నెక్స్ట్ ఒక హిందీ ఛానల్ ఉంది, షరీఫ్స్ ప్రిన్సెస్ అని చెప్పి. ఈ 2 ఛానల్స్ కూడా తనవే. మీకు కంటెంట్ నచ్చినట్లయితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి ఆమెకు కూడా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇంకా షాపింగ్ చేసి అలసిపోయాము. చార్మినార్కి వెళ్ళి మిలాన్ జ్యూస్ సెంటర్కి వెళ్ళి అక్కడ షహదూద్ మలాయ్ తింటే చాలా బాగుంటుంది అని చెప్పి చాలామంది చెప్పారు. యూట్యూబ్ ఛానల్స్ కూడా చాలా చూసాము మేము, అందుకే మేమైతే దానికి వెళ్ళాము. టేస్ట్ అయితే చూసాము. నిజంగా చెప్పాలంటే అస్సలు టేస్ట్గా లేదు. మనం ఇంట్లో చేసుకుంటే షహదూద్ మలాయ్ ఎంత టేస్టీగా ఉంటుందో అక్కడికి వెళ్తే అంత వర్స్ట్గా ఉంది. అది స్టాక్ అలాగా పెట్టేసింది అనుకుంటాను. కొద్దిగా పులుపు కూడా వచ్చింది దాంట్లో. నెక్స్ట్ బాగున్నా బాగలేకపోయినా కొద్దిగా తినేసి ఇక్కడ ఆపోజిట్లోనే మక్కా మస్జిద్ అంట, ఇది చూడడానికి వచ్చాము. అంటే నేను లోపలికైతే వెళ్ళలేదు, కానీ బయట నుంచి చూశాను. చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనకి చార్మినార్ కూడా బాగా కనిపిస్తుంది. ఈ మక్కా మస్జిద్ అంట చాలా పెద్దగా ఉంటుందంట. ఇది కట్టడానికి 77 ఇయర్స్ పట్టిందంట. నెక్స్ట్ దీంట్లో ఒక 10,000 మంది కూర్చొని ఈజీగా నమాజ్ చదివే అంత స్పేస్ లోపల ఉంటుంది అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. సౌదీలో ఉన్న మస్జిద్ అల్ హరామ్ ఏ విధంగా అయితే కట్టడం కట్టారో అదే మోడల్ని తీసుకొని
ఇక్కడ హైదరాబాద్లో కూడా ఇంచుమించు అదే విధంగా మోడల్ వచ్చేటట్టు కట్టారంట. అందుకే దీన్ని కూడా మక్కా మస్జిద్ అని చెప్పి పిలుస్తారు. ఇంకా మక్కా మస్జిద్కి ఆపోజిట్గా ఇది కనిపిస్తుంది కదా, ఇది నిజాం కాలంలో కట్టించిన యునానీ హాస్పిటల్. ఇప్పుడు కూడా నడుస్తుంది. హాస్పిటల్ అందంగా ఉంది అనడం అపశకునం అంటారు, కానీ దీన్ని కట్టడం మాత్రం నిజంగా చాలా బ్యూటిఫుల్గా కట్టారు. ఇంకా ఇవి చూసిన తర్వాత షాపింగ్ మళ్ళీ స్టార్ట్ చేసాము. లక్క గాజులు తీసుకుందామని చెప్పి ఒక షాప్లోకి వెళ్ళాము. ఈ గాజులు అయితే తీసుకున్నాము. ఇంకా ఇక్కడ క్లాత్తో తయారు చేసిన వడ్డానాలు, జడకు పెట్టుకొని రకరకాల క్లిప్స్, నెక్స్ట్ సవరం అంటారు కదా, అవన్నీ అమ్ముతున్నారు. చార్మినార్, బేగం బజార్ రెండు పక్కనే ఉంటాయి. మీరు చార్మినార్కి వెళ్తే మాత్రం తప్పకుండా బేగం బజార్కి వెళ్ళి అక్కడ డ్రై ఫ్రూట్స్ అవి తీసుకోండి. ఎందుకంటే మామూలుగా మనం బయట కొనుక్కుంటే ఎంత కాస్ట్ ఉంటుందో దానికన్నా చాలా తక్కువ రేటుకి ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అమ్ముతారు. గరం మసాలాలు కూడా తక్కువ రేటుకే అమ్ముతారు. చెట్టు నుంచి తీసిన సాంబ్రాణి ఉంటుంది కదా, ఊద్ అంటారు, అది కూడా ఇక్కడ మనకి చార్మినార్లో దొరికేస్తుంది. गरम मसाला कुछ है फ्रेश, होल गरम मसाला, खड़े मसाला। ఇది కేఆర్ కసట్స్. మరి షాప్స్ అంటారో మరి దీన్ని ఫ్యాషన్స్ అంటారో నాకు తెలీదు. కేఆర్ కసట్ అయితే అంటాము. ఇది కుకట్పల్లిలో కూడా ఒక బ్రాంచ్ ఉంది. దీంట్లో మనకి డ్రెస్ మెటీరియల్స్, నెక్స్ట్ మనం బ్లౌజెస్కి వేసుకుంటాం కదా లట్కన్, ఇలాంటివన్నీ చాలా రకాలు దొరుకుతాయి. లేస్లు అవన్నీ దొరుకుతాయి. క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. ప్రైస్ కూడా సేమ్ అలాగే ఎక్కువగానే ఉంటుంది. నేనైతే ఈ బ్లూ కలర్ది లట్కన్ నా బ్లౌజ్కి అయితే తీసుకున్నాను. షాప్స్లో ఏ వస్తువు తీసుకున్నామన్నా మనకి ఫిక్స్డ్ ప్రైస్లోనే ఉంటుంది. కాకపోతే చార్మినార్ బయట పెట్టి ఉంటాయి కదా వస్తువులు, అది మాత్రం కంపల్సరీ మీరు బార్గెనింగ్ చేసి తీసుకోండి. ఎందుకంటే విపరీతమైన చాలా కాస్ట్ చెప్పేస్తారు. మనం కొన్ని పక్కన చార్మినార్ పక్కన కొన్ని జ్యువెలరీస్ అమ్ముతూ ఉంటారు, చిన్న చిన్న షాప్స్ ఉంటాయి. దాంట్లో కూడా మనం బార్గెనింగ్ చేయాల్సిందే. ఎందుకంటే ఫస్ట్ టైం నేను మా కజిన్తో వెళ్ళినప్పుడు మా పాప కోసం ఆర్టిఫిషియల్ చోకర్ తీసుకుందాం అనుకున్నాను. వాళ్ళు 7,000 చెప్పారు. నేను ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. 7,000 ఎందుకు వేస్ట్ అనిపించింది. కాకపోతే ఆ అమ్మాయి దాన్నే 1,000 రూపీస్కి అడిగింది. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు, భయం వేసేసింది వాడు ఎక్కడ తిట్టేస్తాడో అని. లాస్ట్కి అదే 7,000 చెప్పిన వస్తువు మాకు 2,000కి ఇచ్చి మరీ పంపించాడు. అంత తేడా చేస్తారు. అందుకే షాపింగ్ చేసేటప్పుడు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా బార్గెనింగ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. బాయ్. పెద్ద బరువే ఉంటుంది అనుకుంటా. గుడియా జాగ్రత్త, మళ్ళీ విరిగిపోయి అనుకో. విరిగిపోతే వాళ్ళు తిట్టేస్తారు మనల్ని.